హాయ్ ఫ్రెండ్స్, బద్రీనాథ్ గుడి తలుపులు తెరిచినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఈ కథను పూర్తిగా వింటే మీరు కూడా తన్మయత్వంలో మునిగిపోతారు. సాధారణంగా హిందువులు చార్ధామ్ యాత్రను చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందులో భాగంగా బద్రీనాథ్ దేవాలయానికి కూడా వెళ్తారు. దట్టమైన అడవుల్లో చుట్టూ మంచు పర్వతాలతో ఉన్న ఈ ఆలయం తనలో ఎన్నో అద్భుతాలను దాచిపెట్టుకుంది. ఎవరైనా ఒక్కసారి ఈ బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుంటే వారి జీవితంలో వారు ఎప్పుడూ ఊహించని అద్భుతాలు జరుగుతాయని హిందువులు నమ్ముతారు. అలా నమ్మి ఈ దేవాలయాన్ని దర్శించుకున్న ఒక వ్యక్తి జీవితంలో జరిగిన అద్భుతం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. మీరు నిజంగా ఆ శ్రీమన్నారాయణుని భక్తులు అయితే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. కాబట్టి అందరూ లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణ అని రాయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలను చూడటానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోను స్టార్ట్ చేద్దాం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దట్టమైన అడవుల్లో మారుమూల గ్రామంలో నివసించే ఒక పేదవాడి కథ ఇది. అతని పేరు హరిరామ్. అతను చాలా పేదవాడు. అతని ఇంటి గోడల మీద ఆవు పేడతో అలకబడిన మట్టి గోడల ఇంట్లో ఉంటున్నాడు. అతని భార్య పేరు గౌరీ. హరిరామ్ లాగానే అతని భార్య కూడా చాలా మంచిది. అతనికి ఒక ముసలి తల్లి కూడా ఉంది. ఆమె ప్రతిరోజు తులసి కోటకి పూజ చేస్తుంది. ఆ రోజు అతనికి ఎంతో సంతోషకరమైన రోజు. అతని భార్యకి డెలివరీ అవబోతోంది. అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడతాడా అని అందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు. మంత్రసాని చేతుల్లో ఒక అబ్బాయిని ఎత్తుకుని బయటకొచ్చింది. అది చూసి అందరూ సంతోషించేలోపే ఒక బాధాకరమైన వార్త వినాల్సొచ్చింది. అప్పుడే పుట్టిన ఆ బాబు కాళ్ళు వంకరగా ఉన్నాయి. అది చూపిస్తూ ఆ మంత్రసాని, ఈ బాబు తన జీవితంలో ఎప్పుడూ నడవలేడు, జీవితాంతం వేరొకరి మీద ఆధారపడి జీవించాల్సిందే అని చెప్పింది. అది విన్న హరిరామ్ మనస్సు బాధతో నిండిపోయింది. కానీ కొద్దిసేపటికి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ బాబు మాకు ఆ భగవంతుడు ఇచ్చిన ప్రసాదం, కాబట్టి మేము దాన్ని వదులుకోం. ఎలాగైనా ఈ సమస్యను నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం అని చెబుతూ తన భార్యను ఓదార్చాడు. కొన్ని రోజుల తర్వాత ఆ సమస్యను ఎదుర్కోవటానికి పోరాటం మొదలైంది. హరిరామ్ తన కొడుకుని తీసుకుని ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగాడు. ఎక్కడికి వెళ్ళినా అతనికి ఒకటే సమాధానం వినిపించింది: జీవితంలో ఈ బాబు అస్సలు నడవలేడు. వయస్సు పెరిగే కొద్దీ ఆ బాబు కూడా పెరుగుతున్నాడు. కానీ అందరి పిల్లల్లాగా అతను నడవలేడు. చెంగు చెంగుమని ఎగిరి దూకలేడు. ఇతర పిల్లలతో కలిసి ఆడుకోలేడు. తన తోటి పిల్లలు ఇంటి బయట ఆడుకుంటుంటే కిటికీ నుంచి వాళ్ళని చూస్తూ, అమ్మా, నేను కూడా వాళ్ళలాగా పరిగెత్తగలనా, ఎప్పటికైనా వాళ్ళలాగా ఆడుకోగలనా అని అడిగేవాడు. అతని తల్లి మనసులో బాధపడుతూ పైకి మాత్రం, అవును, ఎప్పటికైనా నువ్వు కూడా వాళ్ళలాగా పరిగెత్తగలవు, నువ్వేం బాధపడకు అని నచ్చ చెప్పేది. కానీ వాడు ఎప్పటికీ నడవలేడని ఆమెకు తెలుసు. హరిరామ్ మాత్రం పట్టు వదల్లేదు. తన బాబును తీసుకుని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. దానికోసం అతనికి భారీగా ఖర్చయ్యేది. ఆ ఖర్చును భరించడానికి హరిరామ్ తన ఆవులను, తన చిన్న పొలాన్ని కూడా అమ్మేశాడు. తన ఇంటిని తాకట్టు పెట్టాడు. అతను పనిచేసే దగ్గర అప్పు తీసుకున్నాడు. హరిరామ్ ఒకరోజు తన గ్రామంలో జరుగుతున్న ఉత్సవానికి వచ్చిన ఒక సాధువుని కలిశాడు. అతను కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాడు. అతనికి హరిరామ్ ఏమీ చెప్పకుండానే అతని సమస్య గురించి ఆ సాధువుకు అర్థమైంది. ఆ సాధువు హరిరామ్తో మాట్లాడుతూ, బాబు కాళ్ళు నిర్జీవంగా ఉన్నప్పటికీ బాబు ముఖంలో ఒక తేజస్సు కనబడుతోంది. మీరు ఒకసారి ఈ బాబుని తీసుకుని బద్రీనాథ్ వెళ్ళండి, అతనికి తప్పకుండా నడక వస్తుంది అని చెప్పాడు. అది విన్న హరిరామ్ చాలా సంతోషించాడు. స్వామి, మీరు చెప్తున్నది నిజమేనా అని హరిరామ్ అడిగాడు. మీరు బాబును తీసుకుని వెళ్ళి బద్రీనాథ్ దేవాలయం తలుపులు తెరిచేటప్పుడు ఆ స్వామి దర్శనం చేసుకోండి, అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు అని ఆ సాధువు చెప్పాడు. ఇప్పుడు హరిరామ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా తన బాబుని బద్రీనాథ్ తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ ప్రస్తుతం దానికి కావలసిన డబ్బు అతని దగ్గర లేదు. ఊరిలో ఉన్న వాళ్ళంతా అతనికి సాయం చేశారు. తలా కొంత డబ్బులిచ్చారు. కొంతమంది బట్టలు ఇచ్చారు. బద్రీనాథ్ వెళ్ళడానికి అవసరమైన డబ్బు సమకూరిన వెంటనే హరిరామ్ బద్రీనాథ్ బయలుదేరాడు. అతను ఒక పాత జీపుని అద్దెకు తీసుకున్నాడు. అందులో అతని భార్య, తల్లితో పాటు అతని కొడుకును కూడా తీసుకుని బయలుదేరాడు. ప్రయాణం మొదలైన దగ్గర నుంచి సమస్యలు కూడా వాళ్ళను వెంటాడుతూనే ఉన్నాయి.
ఒకసారి ఆ జీపు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దాన్ని సరిచేసుకుని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు మీద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఎలాగోలా దానిని దాటుకుని ముందుకు వెళ్ళాక ఒకచోట విపరీతమైన వర్షం పడింది. ఇలా దారంతా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. చాలాసార్లు వాళ్ళు రాత్రి సమయంలో ఉండటానికి వాళ్ళకి ఒక హోటల్ కూడా దొరకలేదు. అప్పుడు వాళ్ళు ఆ జీపులోనే పడుకోవలసి వచ్చింది. కొన్నిసార్లు వాళ్ళు తినడానికి ఆహారం కూడా దొరకలేదు. కానీ హరిరామ్ పట్టు విడవలేదు. అతని మనసులో ఒక్కటే ఆలోచన, ఎలాగైనా బద్రీనాథ్ చేరుకోవాలి. దానికోసం అతను ఎంతో కష్టపడ్డాడు. చివరికి అన్ని కష్టాలను దాటుకుంటూ బద్రీనాథ్ చేరుకున్నారు. ఆ రాత్రి సమయంలో మంచుతో కప్పబడిన ప్రదేశాలు తెల్లగా మెరుస్తుంటే చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఆ మంచు పొరల మధ్య బద్రీనాథుని దేవాలయం ఇంకా అద్భుతంగా ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళకి అప్పటి వరకు తాము పడిన కష్టమంతా గుర్తుకు రాలేదు. సంతోషంగా ఆ రాత్రి వాళ్ళు ఉండటానికి ఆ గుడికి దగ్గరలో ఒక హోటల్ రూమ్ తీసుకున్నారు. తెల్లవారుజామున దేవాలయాన్ని తెరిచేటప్పుడు దర్శనానికి వెళ్లాలని అనుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి బద్రీనాథుని దర్శించుకోవడానికి గుడికి బయలుదేరారు. తెల్లని మంచు పొరలు, పెద్ద పెద్ద దేవదారు వృక్షాలు, కొమ్మలు, వాటి మధ్యలో మిరుమిట్లు గొలిపే దీపకాంతులతో బద్రీనాథుని దేవాలయాన్ని చూస్తుంటే అందరూ తమను తామే మైమరచిపోతున్నారు. హరిరామ్ అప్పటి వరకు తాను పడ్డ కష్టాన్ని మర్చిపోయాడు. అతని భార్య, అతని తల్లి ఆ నారాయణుణ్ణి తలుచుకుంటున్నారు. అతని కొడుకు మౌనంగా ఆ దేవాలయం తనను రమ్మని పిలుస్తున్నట్లుగా చూస్తున్నాడు. దేవాలయం తలుపులు తెరవటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు అక్కడికొచ్చారు. దర్శనం చేసుకునే పద్ధతిని వివరిస్తున్న పూజారులు కూడా అక్కడే ఉన్నారు. హరిరామ్ తన కొడుకును తీసుకుని దేవాలయం ద్వారం దగ్గరికి నడుస్తూ వెళ్ళాడు. అప్పుడే దేవాలయం తలుపులు తెరిచారు. ఆ బద్రీనాథుని విగ్రహాన్ని చూడగానే హరిరామ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే అతను తలను వంచి మనసులో, స్వామి, నేను నిన్ను కోరుకునేది ఒక్కటే, నా కొడుకు జీవితాన్ని సరిదిద్దు అని కోరుకున్నాడు. దర్శనం బాగా జరిగింది. తిరిగి హోటల్ రూమ్కి వచ్చేటప్పుడు హరిరామ్ మౌనంగా ఉన్నాడు. అతను ఇప్పుడు ఒకటే ఆలోచిస్తున్నాడు, ఆ స్వామి నా కోరికను విన్నాడా, నా కొడుకు జీవితం బాగుపడుతుందా అని అతను ఆలోచిస్తున్నాడు. సాయంత్రమైంది. అంతా రాత్రి భోజనం చేసిన తర్వాత ఇక పడుకోవడానికి రెడీ అవుతున్నారు. ఆ రూమ్లో ఒక చిన్న చెక్క మంచం, దానికి దగ్గరలో బయట మంచు పడుతున్న దృశ్యం కనబడేలా ఒక చిన్న కిటికీ, గదిలో ఒక మూలకి చిన్న టేబుల్ మీద మినుగుమినుగుమంటూ వెలుగుతున్న ఒక క్యాండిల్ ఉన్నాయి. హరిరామ్ తన కొడుకును ఆ మంచం మీద పడుకోబెట్టి నిద్రపుచ్చాడు. తర్వాత అంతా నిద్రపోయారు. ఆ రూమ్ అంతా చాలా సైలెంట్గా ఉంది. ఆ రూమ్లో ఉన్న కిటికీ నుండి చల్లగా వస్తున్న గాలి శబ్దం హరిరామ్ను నిద్రలేపింది. ఆ గాలి అతనికి నార్మల్గా అనిపించలేదు. ఏదో మానవాతీత శక్తి అందులో ఉన్నట్టు అనిపించింది. అతను కొడుకు ముఖం చూశాడు. అది చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు అతను తన కొడుకు కాళ్ల వైపు చూశాడు. అతని కాళ్ల దగ్గర ఏదో ఒక నీడ హరిరామ్కు కనిపించింది. అది చూడటానికి అంత స్పష్టంగా లేదు. హరిరామ్ చాలా భయపడ్డాడు. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. కొద్దిసేపటికి ఆ నీడ మెల్లగా మాయమైపోయింది. ఆ రాత్రంతా హరిరామ్కు నిద్ర పట్టలేదు. ఉదయాన్నే మళ్ళీ బద్రీనాథుని దర్శనం చేసుకోవాలని అనుకున్నాడు. మళ్ళీ తర్వాత రోజు దర్శనానికి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు అందరూ నిద్రపోయిన తర్వాత కాసేపటికి మళ్ళీ హరిరామ్కు మెలకు వచ్చింది. ఆ రూమ్ కిటికీ నుండి ఏదో లోపలికి వచ్చినట్టు హరిరామ్ కనిపించింది. వెంటనే తన కొడుకు కాళ్లవైపు చూసినప్పుడు ఆ బాబు కాళ్ల దగ్గర ఒక పెద్ద పాము కనిపించింది. కానీ అది కోపంగా లేదు. చాలా సున్నితంగా ఆ బాబు కాళ్లను చుడుతూ తిరుగుతోంది. అది చూసి భయంతో హరిరామ్ పెద్దగా అరవాలని అనుకున్నాడు. కానీ ఏదో మంత్రశక్తి అతని నోటిని మూసేసింది అని అతనికి అనిపించింది. ఆ పాము శరీరం మీద శంఖం, చక్రం బొమ్మలు కనిపించాయి. దాని శరీరం గోల్డ్ కలర్లో మెరిసిపోతోంది. అది మెల్లిగా ఆ బాబు పాదాలను చుడుతూ మెల్లిగా తిరుగుతూ ఉంది. కొద్దిసేపటి తర్వాత అది మళ్ళీ ఆ కిటికీ నుండి బయటకు వెళ్ళిపోయింది. తర్వాత హరిరామ్ లేచాడు. ఆశ్చర్యంగా తన బాబు కాళ్లవైపు చూస్తున్నప్పుడు అప్పటి వరకు వంకరగా ఉన్న అతని కాళ్ళు నిటారుగా మారుతున్నాయి. అతని కాళ్లల్లో నరాలు బిగుసుకుంటున్నాయి. కాళ్లకు బలం వచ్చినట్లయింది. అదంతా చూసిన హరిరామ్ పెద్ద పెద్దగా తన భార్యను, తల్లిని పిలిచాడు.
వాళ్ళు కూడా లేచి ఆశ్చర్యంగా చూశారు. మెల్లిగా ఆ బాబుకి మెలకు వచ్చింది. ఆ బాబు తన నొప్పిని అంతా మరిచిపోయి ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించాడు. హరిరామ్ తన కొడుకును మెల్లగా లేచి కూర్చోమని చెప్పాడు. అప్పటి వరకు ఒకరి సహాయం లేకుండా లేచి కూర్చోలేని ఆ బాబు మెల్లిగా కొంచెం కష్టపడుతూ తనంతట తానే లేచి కూర్చున్నాడు. అది చూసి వాళ్ళంతా షాక్ అయ్యారు. తర్వాత ఆ బాబు తల్లి అతన్ని మెల్లిగా లేచి నిలబడమని చెప్పింది. అప్పుడు ఆ బాబు మెల్లిగా తన పాదాల మీద బరువు పెట్టి నిలబడటానికి ప్రయత్నించాడు. చివరికి లేచి నిలబడ్డాడు. అది చూసి అందరూ ఎంతో సంతోషించారు. ఇదంతా ఆ విష్ణుమూర్తి దయ అని భావించి ఇంకొకసారి ఆ బద్రీనాథుని దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. అంతకుముందు 2 రోజులు అస్సలు నడవలేని బాబు ఆ రోజు తన సొంత కాళ్లతో గుడిమెట్లు ఎక్కడం చూసి అక్కడ ఉన్న పూజారులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ స్వామి దయ తమపై ఎప్పుడూ ఉండాలని ఆ కుటుంబాన్ని వాళ్ళు ఆశీర్వదించారు. ఇది ఇవాల్టి వీడియో. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియోను పూర్తిగా చూసిన మీ అందరికీ ఆ శ్రీ మహావిష్ణువుని కృప కలగాలని కోరుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో అందరూ ఓం నమో నారాయణ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో దైవికమైన వీడియోలు చూడటానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ.